ఇది ఓమా అండి, ఓమ కలుపుకోవాలి. తర్వాత కాస్త నువ్వులు, తెల్ల నువ్వులు అండి ఇవి. నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు కాస్త సాల్ట్ కలుపుతాము. ఇలా కింద ఒక క్లాత్ పరిచేసుకొని ఈ పిండి ఇందులో కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నీ కింద క్లాత్ వేసి కలుపుకుంటే ఏంటంటే మంచిగా కలుపుకోవచ్చు అన్నట్టు, బాగా కలుస్తాయి. అదే మనం గిన్నెలో కానీ బగోనీలో కానీ తట్టలో కలిపితే మంచిగా కలవదు కదండి. ఇదైతే ఫ్రీగా ఉంటుంది, మనం మంచిగా కలుపుకోవచ్చు. ఇలా రెండు చేతులతోనే కిందికి మీదికి అనుకుంటూ మంచిగా బాగా కలుపుకోవాలండి. ఇది చూడండి, ఇట్లా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కాస్త పిండి తీసుకొని టేస్ట్ చూడాలండి, ఉప్పు సరిగా కలిసిందా లేదా అని. పిండి కాస్త ఎక్కువ ఉంది కదండి, అందుకోసం నేను 2 వాటాలుగా చేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పొడిగానే కలుపుకోవాలండి, బాగా పలసగా చేసుకోవద్దు. ఇదిగోండి ఇట్లా పొడిగానే ఉండాలి, ఇది గట్టిగానే ఉండాలండి, దగ్గరకు ఉండాలి, బాగా పలసగా చేయొద్దు. ఇలా వాటర్ కలిపేసి కాసేపు నానబెట్టాలి. ఒక 1 అవర్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడితే మంచిగా వస్తాయి అన్నట్టు సకినాలు. ఇలా పిండి తీసుకొని కొద్దిగా పోస్తూ స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలా స్టార్ట్ చేసి వేళ్ళు తిప్పుకుంటూ రౌండ్గా అనుకుండా రావాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ జాయింట్ చేస్తాం కదా, ఇది అతికి పెట్టేసేయాలి. దానిపై నుండి జాయింట్ చేసేస్తూ లాస్ట్ కార్నర్ ఫస్ట్ కార్నర్ కొంచెం ప్రెస్ చేయాలండి అప్పకు. చూడండి, ఇలా ప్రెస్ చేస్తారు, చూసారా? అలా కాల్పుడు కూడా ఒక గంటన్నర చెప్పండి, అయితే ఆఫ్టర్ ఆరోగ్యంత గట్ట అయితే మంచిగా అనిపిస్తుంది. ఇలా చేతి పైకి అనుకుంటూ గుండ్రగా తింపుకుంటూ చేయాలి. చూడండి, సకినాలు ఆరినట్టు కనబడుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇవి ఇందులో వేసుకోవాలి. నూనె కాగిందా లేదా చూసి, ఇక చూడండి, చూసినా బబుల్స్ వచ్చాయి, పైకి తేలింది అంటే నూనె కాగిందన్నమాట. ఇలా ఒక్కొక్కటి మెల్లిగా తీసుకోవాలండి, ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కదానిపైన ఒకటి వేసుకుంటే ఇరగకుండా ఉంటాయి అన్నట్టు, విరగకుండా మంచిగా స్టిఫ్గా ఉంటాయి. చూసారా ఎంత బాగా ఆరిపోయాయో? ఎక్కువగా ఆరినా ఇరిగిపోతాయండి. ఇలా టచ్ చేసి చూస్తే ఆరిపోయిందా లేదా అనేది ఏర్పడుతుంది మీకు. చూడండి, ఇలా ఉండాలి. చాలే మళ్ళీ ఇలాంటి ఇరుగుతాయి. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను వేసేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా జాగ్రత్తగా వేస్తే బబుల్స్ వస్తున్నాయి కదండి. చూడండి, కాసేపు అలాగే ఉంచి అప్పుడు మనం తర్వాత కదిలివ్వాలి. ఇలా తిప్పేసుకోండి. ఇక చూడండి, నురుగు తగ్గిపోయింది, కాలినవి కూడా చూడండి. కాస్త ఎర్ర గాలిస్తే పలపల అంటాయండి. కొంచెం తెల్లగా తీసినామనుకోండి అవి మెత్తబడిపోతాయి. ఇది చూడండి, ఇలా గాలిపోయింది. ఇప్పుడు ఇది చేసుకొని చూడండి, ఇలా కొంచెం కాలినాకనే మనం తిప్పేసుకోవాలండి. ఇట్లా తిప్పేసుకోవాలి, చూసారా?